Hi viewers, welcome to Devotion Travels. మనం ఇక్కడ మల్కాజ్గిరిలో శ్రీ రాఘవేంద్ర స్వామి మట్టుకు వచ్చినాం. ఈ టెంపుల్ అనేది ఇక్కడ 1976 నుంచి ఉంది. ఇంకా ఒకటి ఏంటంటే టెంపుల్ ప్రైవేట్ టెంపుల్. స్టార్టింగ్లో 1976 ప్రైవేట్ టెంపుల్. 1998లో ఈ టెంపుల్ మంత్రాలయం వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. సో టెంపుల్ ఇప్పుడు మంత్రాలయం కిందకి వస్తుంది అన్నమాట. 1998 నుంచి టెంపుల్ డెవలప్మెంట్ చాలా బాగా జరిగింది. ఈ టెంపుల్ ప్రతి ఒక్క సత్యనారాయణ వ్రతం కానీ, స్వామివారి అభిషేకం కానీ, స్వామివారి రథోత్సవం కానీ ప్రతి ఒక్కటి మహాఘనంగా జరుగుతుంది ఇక్కడ ఈ గుడిలో, ఈ మట్లో. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అప్పట్లో 1980s ఆ టైంలో ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక కోనేరు ఉంటుండే. ఆ కోనేరు అనేది ఇప్పుడు ప్రస్తుతం క్లోజ్ చేసినారు. అప్పట్లో ఏంటంటే నాకు తెలిసిన ఒక వ్యక్తి స్వామివారిని ఒక కోరిక కోరుకున్నారు. ఆ కోరిక అయింది. మళ్ళీ కోరిక కోరుకున్నాక ఆ కోరిక నెరవేరినాక ఇక్కడ స్వామివారికి పాదాలు వేసి ప్రదక్షిణం చేయాలి. అట్లా 21 ప్రదక్షిణం చేయాలి. సో ఆ వ్యక్తి అనేది ఇక్కడ కోరుకున్నాక కోరిక నెరవేరింది. తర్వాత ప్రదక్షిణ వచ్చి చేయలేదు. తర్వాత ఏమైంది, ఒక నైట్ ఆ వ్యక్తికి బాడీ మొత్తం ఇట్లా అంటే మంట, దురద అట్లుండే, చాలా హారబుల్ ఉండే, తట్టుకోలేకపోయింది ఆ వ్యక్తి. సో ఏమైంది ఆలోచిస్తుంటే వాళ్ళ ఇంట్లో అన్నారు, నువ్వు కోరుకున్న స్వామిని, ఆ కోరిక అనేది నెరవేరింది, మళ్ళీ నువ్వు స్వామి దగ్గరికి వచ్చి మొక్కుకోవాలి, అందుకే అట్లా అయిందని చెప్పి అన్నారు. తర్వాత ఈ గుడికి వచ్చి పూజారిని అడిగితే వాళ్ళు ఏమన్నారు, ఫస్ట్ ఆ కోనేరుకి సాంజైనా ఆ సాంగ్ చేసి లోపల రాన్నారు. ఆ వ్యక్తి ఆ కోనేరులో మునగగానే వెంటనే ఇట్లా సెకండ్స్లో మొత్తం ఆ మంటలు, ఆ దుడ్డులు అన్నీ పోయినాయి. సో అంత మహిమ గల స్వామి ఇక్కడ రాఘవేంద్ర స్వామి. ప్రతి రాఘవేంద్ర స్వామి గుడిలో మనకు ఒక మంత్రం వినిపిస్తుంది, పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రథాయ చ కల్పాన్ కల్ప వృక్షాయ నమతాం కామధేనువే నమః. సో ఈ మంత్రంతో మనం అందరు భక్తులు మంత్రాలయం ఎక్కడైనా సరే ఈ మంత్రంతో రాఘవేంద్ర స్వామి గుడిలో ప్రదక్షిణాలు చేస్తారనమాట. ఇంకోటి సేపట్లో మనకి అభిషేకం స్టార్ట్ అవుతుంది స్వామివారిది, రాఘవేంద్ర స్వామిది. తర్వాత వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది, అది కూడా చూసాం. నెక్స్ట్ ఈవినింగ్ ఏంటంటే రాఘవేంద్ర స్వామిది రథోత్సవం ఉంటుంది ఈవినింగ్. అది కూడా వీలైతే మీకు షూట్ చేసి చూపిస్తా. సో ఇది ఇంకొక సేపట్లో మనకి అభిషేకం ఉంటుంది. సో మనం అభిషేకం దర్శించుకున్నాం స్వామివారిని, ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం, ఇంకా ఈవినింగ్ వచ్చేసి రథోత్సవం, అవి 3 దర్శించుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ గుడిలో ఏంటంటే మంత్రాలయం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక ఈ గుడి అనేది చాలా డెవలప్ అయింది. ప్రతి థర్స్డే ఇక్కడ అన్నదానాలు జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పిండాలు పెడతారు. ఎందుకు పెడతారు పిండాలు అంటే, ఇక్కడ ఈ గుడి ఎందుకు పెడతారంటే, ఇక్కడ పూజారి వాళ్ళు చెప్తుండేమంట, ఇక్కడ గుడిలో పెట్టిన పిండాలు అది వాళ్ళు ఏమంటారు, పితృదేవతలకి వాళ్ళకి శాంతి ఇస్తుంది. సో అంటే ఈ ఏరియాలో ఉన్న కొంతమంది ఇక్కడికి వచ్చి పిండ ప్రదానం చేసి వెళ్తారు ఈ గుడిలో. సో ఇంకొకసేపట్లో అభిషేకం స్టార్ట్ అవుతుంది. సో అది కూడా చూసాం అభిషేకం. మీకు గుడిని చూపిస్తాం మొత్తం. ఇదే మట్. మన గుడిలోకి ఎంటర్ కానీ లెఫ్ట్ సైడ్లో ఇట్లా తులసి కోట ఉంటుంది అన్నమాట. ఇది మొత్తం గుడి ఎంత మంత్రాలయం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మీకు ఇక్కడ స్వామి కనిపిస్తుంది కదా, విగ్రహ ప్రతిష్ఠ చేసింది ఫస్ట్ ఈ స్వామియే.
తర్వాత ఇప్పుడు మంత్రాలయంకి పీఠాధిపతి ఇతను. స్వామి వాళ్ళ శిష్యుడు ఇతను. ప్రజెంట్ మంత్రాలయం పీఠాధిపతి ఈయననే. బట్ ఇక్కడ మన మల్కాజ్గిరిలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేసింది ఈ స్వామి. ఇది స్వామివారి రథం ఇది. ఈ ఫొటోస్ కనిపిస్తుంది కదా, ఇదంతా స్వామివారి జననం ఎట్లా అని చెప్పి మొత్తం అంతా ఫోటో రూపంగా ఇక్కడ గుడిలో వీళ్ళు పెట్టినారు. స్వామి వాళ్ళ శిష్యులు అయిన మహిమలు అన్నీ ఇంట్లో. ఈ ప్లేస్లో స్వామివారి భజనలు కొన్ని కార్యక్రమాలు ప్లేస్లో చేస్తారు. ఇది ఒక ఎట్లా అంటే అప్పుడప్పుడు ఇక్కడ సత్యనారాయణ వ్రతం కూడా చేస్తారు. మ్యాక్సిమం అయితే వ్రతం ఇక్కడనే చేస్తారు, ముందు చేస్తారు. ఇవి కనిపిస్తున్నాయి కదా స్వామివారి పాదుకలు ఇవి. ఇంకోటి చెప్పుల అభిషేకం స్టార్ట్ అవుతుంది, అది కూడా మీకు చూపిస్తా. हे मंत्रालय दीपा श्री राघवेंद्र गुरुनाथ प्रभो
రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర ఓం నమో భగవతే రాఘవేంద్రాయ ఓం నమో భగవతే రాఘవేంద్రాయ నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర ఓం నమో భగవతే రాఘవేంద్రాయ ఓం నమో భగవతే రాఘవేంద్రాయ శ్రీ సద్గురు రాఘవేంద్ర స్వామి నీ పాదాలను సోకి పరవశించింది భూమి శ్రీ సద్గురు రాఘవేంద్ర స్వామి నీ పాదాలను సోకి పరవశించింది భూమి రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర ఓం నమో భగవతే రాఘవేంద్రాయ అంతరంగాన్నే గంగగా మార్చుకో నీ పాపాలను కడుగు మాటలేనే లేదన్నావు హృదయాన్నే కోవెలగా చేసుకో మూలరాముడచట కొలువుంటాడని అన్నావు అనాథలకు నాథుడవై అంధులకను పాపవై ఇలవేలుపువై నీవు ఇంటింటిలో వెలిశావు శ్రీ సద్గురు రాఘవేంద్ర స్వామి నీ పాదాలను సోకి పరవశించింది భూమి యుగానికొక దేవుడు అవతరిస్తాడని కథలే విన్నాముగాని కనలేదే దేవుని యుగానికొక దేవుడు అవతరిస్తాడని కథలే విన్నాముగాని కనలేదే దేవుని మానవుడే దేవుడుగా మారుతాడని చాటి చూపినావు మహిమలెన్నో చూపి త్రేతాయుగ రాముడు ద్వాపరయుగ కృష్ణుడు కలియుగమున కలిసినట్టు కనుల ముందు నిలిచావు శ్రీ సద్గురు రాఘవేంద్ర స్వామి నీ పాదాలను సోకి పరవశించింది భూమి శ్రీ సద్గురు రాఘవేంద్ర స్వామి నీ పాదాలను సోకి పరవశించింది భూమి నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర ఓం నమో భగవతే రాఘవేంద్రాయ ఓం నమో భగవతే రాఘవేంద్రాయ నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర ఓం నమో భగవతే రాఘవేంద్రాయ ఓం నమో భగవతే రాఘవేంద్రాయ కోటి పుణ్యాల ఫలము శతకోటి తపస్సుల వరము కోటి పుణ్యాల ఫలము శతకోటి తపస్సుల వరము
భవబంధహరము నా భాగ్యము, భవబంధహరము నా భాగ్యము, జన్మతారకము. కోటి పుణ్యాల ఫలము, శతకోటి తపస్సుల వరము. శ్రీరాముడు రఘుకుల సోముడు, శ్రీరాముడు రఘుకుల సోముడు, సీతామనోనా. पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे. राजगुरु सार्वभौम गोविंदा गोविंदा.
Bye.
చూశారు కదా వ్యూవర్స్, స్వామివారి అభిషేకం, సత్యనారాయణ స్వామి వ్రతం. ఇంకా మనం ఈ మల్కాజ్గిరి బ్రాంచ్ మేనేజర్ తోటి, ఈ రాఘవేంద్ర స్వామి మఠ్ టెంపుల్ మేనేజర్ తోటి మాట్లాడి తెలుసుకుందాం. స్వామి విశిష్టత ఏంటి, స్వామిని అసలు ఇక్కడ ఎట్లా స్థాపించాలని తెలుసుకుందాం. సరే. హరే శ్రీనివాస, గురు రాఘవేంద్ర. ఈ మల్కాజిగిరి రాఘవేంద్ర స్వామి మఠం సుమారు 40 సంవత్సరాలుగా మల్కాజిగిరి మఠంలో వెలసిల్లి మల్కాజిగిరి భక్త బృందాన్ని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళే వారిని రాఘవేంద్ర స్వామి విశేషంగా అనుగ్రహిస్తున్నాడు. ఈ మఠం 1976 సంవత్సరంలో ఒక ట్రస్టీ వాళ్ళతో స్థాపించబడి 1998వ సంవత్సరం నందు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు, అప్పటి పీఠాధిపతులైన శ్రీ సుషమేంద్ర తీర్థ శ్రీపాదుల వారి ఆధ్వర్యంలో ఈ మఠం మంత్రాలయ మఠానికి స్వీకరించబడింది. ఇప్పుడు ప్రస్తుతం పీఠాధిపతులైన పరమ పూజ్య శ్రీ సుఖదేంద్ర తీర్థ శ్రీపాదుల వారి పరమానుగ్రహంతో ఈ మఠంలో రాఘవేంద్ర స్వామి విశేష పూజలు జరుగుతున్నాయి. అలాగే ప్రతి పౌర్ణిమ సత్యనారాయణ పూజ, ప్రతిరోజు స్వామికి అభిషేకాలు, పూజలు, అర్చనలు, స్వస్తివచనము, మహామంగళారతి, విశేషంగా గురువారం రోజు రథోత్సవము, ఇంకా విశేష అభిషేకాలు, రాత్రి సంగీత సేవ, నిత్యము ఇక్కడ రాత్రి 7:30 నుంచి 8:30 గంటల వరకు హరినామ సంకీర్తనము, తారతమ్యతో భజన కూడా జరుగుతుంది. విశేషంగా రాఘవేంద్ర స్వామి అనుగ్రహము ఇక్కడికి పొందాలంటే భక్తులు వచ్చి స్వామి యొక్క దర్శనం చేసుకుని అనుగ్రహం పొందవచ్చు. ఈ ముఖ్యంగా ఈ యొక్క బృందావనం విశిష్టత ఏమిటంటే, అప్పట్లో ఈ బృందావనాన్ని ప్రతిష్ఠించినప్పుడు మంత్రాలయం నుంచి మృతికాను తీసుకుని వచ్చి నడుచుకుంటూ తీసుకుని వచ్చి మడితో తెచ్చి ఇక్కడ ఈ బృందావనాన్ని స్థాపించడం జరిగింది. అందుకే రాఘవేంద్ర స్వామి యొక్క విశేషమైన సన్నిధానం ఈ బృందావనంలో ఉంది. కనుక భక్తులందరూ మల్కాజిగిరి రాఘవేంద్ర స్వామి యొక్క దర్శనాన్ని పొంది స్వామి యొక్క అనుగ్రహం పొంది కృతార్థులు కావాలని కోరుతున్నాను. హరే శ్రీనివాస, గురు రాఘవేంద్ర. చూసిన వ్యూవర్స్, స్వామివారి అభిషేకం, అలంకరణ, సత్యనారాయణ స్వామి వ్రతం, ఇంకా రథోత్సవం, ఇంకా లాస్ట్కి పంచాంగం. సో ఇంతటితో వీడియో ఏం చేస్తున్నాం. ప్లీజ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.